సొంత గడ్డపై పులుల్లా చెలరేగిపోయి ఆస్ట్రేలియా పెర్త్ టెస్టులోనూ అలాగే స్టార్ట్ చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాను భయపెట్టింది. పదునైన పేస్ బౌలింగ్ తో మన బ్యాటింగ్ ఆర్డర్ ను చిన్నాభిన్నం చేసింది. దీంతో 73 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బుమ్రా సేన ఇక మ్యాచ్ భారత్ చేజారిందని అంతా అనుకున్నారు. గెలుపు డ్రా కాదు, ఓటమి తప్పించుకుంటే గ్రేట్ అనుకున్నారు. భారీ తేడాతో ఓడిపోకపోతే ఇది గొప్ప అని భావించారు. కానీ ఒక్క మెసేజ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోచ్ గౌతమ్ గంభీర్ పంపిన సందేశంతో టీమిండియా చెలరేగిపోయింది. గంభీర్ పంపిన మెసేజ్ తో తన నెత్తురు మరిగిందని యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఓ సైనికుల్లా పోరాడామంటూ గౌతి ధైర్యం నింపడంతో తాను చెలరేగానని నితీష్ అన్నాడు. సరిహద్దుల్లో సైనికుడు ప్రత్యర్థుల తూటాల దెబ్బలు తట్టుకొని నిలబడతాడు, ఓటమి ఒప్పుకోకుండా పోరాడతాడు. నువ్వు అలాగే చెయ్యని గంభీర్ చెప్పాడు. బౌన్సర్ వస్తే చాలు, భుజాల మీద నుంచి భారీ షాట్ గా మలిచేయి, బౌన్సర్ ను బుల్లెట్ మాదిరిగా ట్రీట్ చేయి, వాటిని తట్టుకొని నిలబడు, ఆ బాల్ వస్తే అటాక్ చేయని గౌతమ్ గంభీర్ తనకు సూచించాడని నితీష్ రివీల్ చేశాడు. బౌలింగ్ టైంలోనూ ఇంకో సలహా ఇచ్చాడని తెలిపాడు. బాల్ తో ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇవ్వాలని గంభీర్ బౌలర్లకు సూచించాడని నితీష్ తెలిపాడు. మాటలు కాదు, వికెట్లు తీసి మీరేంటో నిరూపించుకోండి అని క్లియర్ మెసేజ్ ఇచ్చాడని పేర్కొన్నాడు. దీంతో బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారని, అటాకింగ్ లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టారని వ్యాఖ్యానించాడు. ఇక బ్యాటింగ్ సమయంలోనూ గంభీర్ మెసేజ్ తో తనకు నెత్తురు మరిగిందని, దీంతో కమిన్స్ బౌలింగ్ లో బౌన్సర్ ను సిక్సర్ గా మలిచానని నితీష్ కుమార్ రెడ్డి వివరించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. టీమ్ లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఇకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేయగా, అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.